రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను విచారించబోతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ నందినగర్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు. మే 26వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా విదేశీ పర్యటన కారణంగా విచారణ నేటికి వాయిదా పడింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా నిధులు మళ్లించడంపైనే ఏసీబీ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి ట్వీట్ అది, ఐ విల్ నెవర్ బి డిట్రాయిడ్ బై యువర్ ఎంక్వైరీస్, కమిషన్స్ అండ్ పొలిటికల్ వెంటెడ్ అంటూ కూడా చెప్పారు. అంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరైనప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఒకసారి ముందు రోజు విచారణకి హాజరయ్యారు, ఏదైతే తన అడ్వకేట్ తో పాటు వెళ్తానని చెప్పారు. కానీ అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అడ్వకేట్ తో పంపించకూడదని ఏదైనా లాలో ఉంది, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత అడ్వకేట్ తో పర్మిషన్ ఇవ్వడము, విచారణకి హాజరు కావడం, అప్పుడు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. నాకు చెప్పిందే చెప్పాను, తెలిసింది చెప్పానని చెప్పి వీరు కంటిన్యూ టు ఎక్స్పోజ్ ద హాలోవెన్స్ ఆఫ్ యాష్ 420 ప్రామిసెస్. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 420 హామీలు ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కదో పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. వి ట్రస్ట్ 6 గ్యారంటీస్ అంటూ కూడా వి నెవర్ ట్రస్ట్ ఇట్, అంటే అసలు మేము ఆ 6 గ్యారంటీలకు సంబంధించి మాట్లాడలేదు, బ్రింగ్ ఇట్ ఆన్ రేవంత్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీలకు సంబంధించి మాట్లాడుకున్నాను, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పి గతం నుంచి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. మరి ఈ రోజు విచారణకి హాజరు కాబోతున్నారు. గతంలో విచారణ హాజరైనప్పుడే చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అసలు ఏముందని చెప్పి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాము, ఇంకేం చెప్పాలని చెప్పి విచారణ పిలుస్తున్నారు. ఇంకేం కావాలి, ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మేము అక్కడ పెట్టాము, ఆనాడు గవర్నమెంట్ లో ఉన్నాము, నేను చేశానంటూ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు మళ్ళీ విచారణకి హాజరు కాబోతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ విచారణకి వెళ్ళాలి, కాకపోతే విదేశీ పర్యటన కారణంగా విచారణకి హాజరు కాలేను అని చెప్పారు. సో ఏసీబీ కూడా ఈ రోజు డేట్ ఇచ్చింది. ఈ రోజు అయితే విచారణకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే నందినగర్కి చేరుకున్నారు కేటీఆర్, అక్కడ కేసీఆర్ తో సమావేశం అవుతున్నారు. ఆఫ్టర్ దట్ ఏసీబీ విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. మరి ఈసారి ఎవరెవరితో ఈ యొక్క విచారణకి హాజరు కాబోతున్నారు, పర్మిషన్స్ అన్ని తీసుకున్నారా, ఆఫ్టర్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు విచారణకు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ను విచారించబోతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ నందినగర్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ కు వెళ్లబోతున్నారు. జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరయ్యారు. మే 26వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా విదేశీ పర్యటన కారణంగా విచారణ ఈ రోజుకైతే వాయిదా పడింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. అంటే ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేటెస్ట్ గా మనకి ఈ ఫార్ములా కేసు సంబంధించి విచారణ అయితే చేస్తున్నారు.
దానికి సంబంధించినటువంటి విచారణకు ఈరోజు కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా నిధులు మళ్లించడంపైనే ఏసీబీ ప్రధానంగా ఇక్కడ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని విచారించారు, A1, A2, A3. ఈ కేసులో మెయిన్ గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను కూడా గతంలో విచారించారు. అయితే ఈ రోజు విచారణలో ఏం తెలియబోతోంది అనేదే బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఒకంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక పక్కన కుట్రపూరితంగా చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. ఏదైతే హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని ఈ విధంగా చేస్తున్న పరిస్థితుల్లో మా మీద కావాలని చెప్పి కక్ష సాధింపు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఆనాడు విచారణకి హాజరవుతున్నప్పుడు కూడా చెప్పారు కేటీఆర్. మనకి జ్ఞాపకం ఉంటే ఫస్ట్ డే విచారణకి హాజరైనప్పుడు నేను లాయర్ తో పాటు వస్తాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను విచారణకు రాగానే నా ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతాయి, అక్కడ ఏమీ లేకుండా ఈడీ రైట్స్ జరుగుతాయి, అక్కడ ఏమీ లేకుండా కూడా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నదిగా చిత్రీకరించి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి హాట్ కామెంట్స్ చేశారు ఆ టైంలో మనకి కేటీఆర్ సంబంధించి. మరి ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు, ఈ రోజు విచారణ తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. మనం చూస్తున్నాం ఇప్పటికే కేసీఆర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది, మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆఫ్టర్ దట్ తెలంగాణ భవన్ కూడా వెళ్ళిన తర్వాత విచారణకి హాజరు కాబోతున్నారు కేటీఆర్. గతంలో మనం చూసాం ఇంతకు ముందు చెప్పిన విధంగా లాయర్ తో పాటు వెళ్తామని చెప్పి పర్మిషన్ తీసుకోవడము, లేదు అనడము, మనకి కోర్టులో కూడా ఊరట రాకపోవడం, విచారణకి హాజరు కావడం, ఇవన్నీ చూసాం. మరి ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరెవరు కేటీఆర్ తో పాటు ఇంకెవరికైనా పర్మిషన్స్ ఉన్నాయి విచారణలో పాల్గొనడానికి లేదంటే కేటీఆర్ తో పాటు ఉండడానికి? ఈ రోజు ఓన్లీ ఏసీబీ విచారణకు కేవలం ఈ రోజు కేటీఆర్ మాత్రమే హాజరవుతారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ తొలిసారి వెళ్ళినప్పుడు అడ్వకేట్ కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు అడ్వకేట్ కు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత మరోసారి వెళ్ళినప్పుడు దాదాపుగా 6 గంటల పాటు ఏసీబీ అధికారులను విచారించారు. దీంతో ఈసారి ఆ విచారణకు సంబంధించి విచారణ ముగిస్తే దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మా ఏరియాకి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా వైపు ఈవీ కంపెనీని ఆకర్షించడం కోసం హైదరాబాద్ లో ఫార్మా ఏరియాస్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రిటర్న్ చెందినటువంటి ఒక కంపెనీతోని ఒప్పందం చేసుకుని రేసులు నిర్వహించారు. దాదాపు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అవకతవకలు జరిగాయని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. హెచ్ఎండిఏ నుంచి 50 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. వైపు ఇది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా దీన్ని వైపు ఆర్బీఐ అనుమతి లేకుండా ఒకవైపు లండన్ లో ఉన్నటువంటి కంపెనీకి నిధులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి స్పాన్సర్ గా ఉన్నటువంటి ఎస్ఎక్స్ అదేవిధంగా మరో సంస్థ గ్రీన్ కో సంస్థలను కూడా ఇప్పటికీ ఏసీబీ ప్రశ్నించింది. ఈ ఎఫ్ఈఓకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి వారి వర్చువల్ గా విచారణ కొనసాగించారు. ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు విచారించినటువంటి ఏసీబీ ఈసారి 3వసారి విచారణకు రావాల్సిందిగా గత నెల 29 నోటీసులు ఇచ్చారు. ఒకవేళ నోటీసులు ఇచ్చిన తర్వాత తాను అమెరికా పర్యటనలో ఉన్నాను, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ కోరడంతో కూడా ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మా కేటీఆర్ ఏసీబీ విచారణకు మరికాసేపట్లో హాజరు కానున్నది. ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మరికాసేపట్లో కేటీఆర్ ఇక్కడ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికే ఇప్పుడు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకుని కేసీఆర్ తో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రీసెంట్ గానే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన రోజు పెద్ద ఎత్తున కూడా ఈ నెల 11వ తేదీన పెద్ద ఎత్తున కూడా అడవుడు జరిగింది. టీఆర్ఎస్ నేతలంతా కూడా బలప్రదర్శన చేశారు. ఇప్పుడు కేటీఆర్ పైన పదే రాష్ట్ర ప్రభుత్వం ఒక వేధింపు చర్యలకు పాల్పడుతూ కేసులు పేరుతో వేధిస్తుందన్నది కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ప్రధానంగా గతంలో ఈ ఫార్మా ఏరియాస్ నిర్వహించినప్పుడు హెచ్ఎండిఏ నుంచి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇందులో ఈ కేసులో వాళ్ళంతా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. వీరికి సంబంధించిన విషయంలో హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పుడు ఎంఏవిడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని కూడా విచారించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే వారి నుంచి వాంగ్మూలం కూడా తీసుకుంది. ఈ 50 కోట్ల పైగా నిధులను లండన్ లో ఉన్నటువంటి ఎఫ్ఏకు ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీంతో ఇక్కడ ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా, ఫారెక్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వైపు దీన్ని కంపెనీకి నేరుగా వారి ఖాతాలో జమ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి
ఆ కేటీఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా తానే వర్చువల్ ఆర్డర్ ఇచ్చి ఒకవైపు ఇన్పుట్ ఆర్డర్ ద్వారా వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి తాను సూచించినట్టుగా కూడా కేటీఆర్ ఇప్పటికే స్వయంగా ఒప్పుకున్నారు. ఒకవైపు దీన్ని ఒక ప్రభుత్వ అప్పుడు మంత్రిగా ఒకవైపు ఈవీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసమే తాను అలా చేశాను తప్ప ఎక్కడ ఇలా అవినీతికి ఆస్కారం లేదు. ఈ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. ఈవీ పరిశ్రమలు పెద్ద ఎత్తున అమర్రాజ కంపెనీతో పాటు పలు కంపెనీలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చాయని చెప్పేసి కూడా వారు తెలియజేస్తారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలతో కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం కోసం చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కి అడ్వకేట్ కి పర్మిషన్ ఇచ్చారు ఈసారి విచారణకి ఏదైతే కేటీఆర్ తో పాటు అంటే కేటీఆర్ తో పాటు అడ్వకేట్ కు ఆ పర్మిషన్ ఇచ్చింది ఇంత స్పష్టంగా తెలియదు. గతంలో మాత్రం తొలిసారి విచారణకు వెళ్ళినప్పుడు తనతో పాటు అడ్వకేట్ కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరినప్పుడు కూడా ఏసీబీ అధికారులు ఒకవైపు అంగీకరించకపోవడంతో కూడా ఏసీబీ అధికారులతో వాగ్వాదం చేసి కేటీఆర్ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత దీని మీద ఒకవైపు లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పేసి కేటీఆర్ పెట్టుకున్నారు. రెండోసారి మాత్రం మొత్తం విచారణకు వెళ్ళి అక్కడ దాదాపుగా పాటు విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా ఈ 50 కోట్ల నిధులను అక్రమంగా ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్ లేనప్పుడు కూడా వారికి చెల్లించినట్టుగా కూడా ఒకవైపు తెలుస్తుంది. దీంతో ఒకవైపు ఇందులో జరిగినటువంటి అవకతవకలపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపైన విచారణకు ఆదేశించారు. విచారణకు సంబంధించిన విషయంలో ఒకవైపు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తారు. డిసెంబర్ 19వ తేదీననే దీనికి సంబంధించిన విచారణ సంబంధించి ఏసీబీకి విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ విచారణ అయితే కొనసాగిస్తుంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి చర్చ పెట్టాలి. దీనికి సంబంధించిన విషయంలో నిజానిజాలు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వం నిలదీసినప్పుడు కూడా ప్రభుత్వం చర్చకు ఒప్పుకోలేదు. నేను అప్పుడు ఉన్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు ఒక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డికి తానే చెప్పడంతో వాళ్ళు చెల్లించారని చెప్పేసి స్వయంగా కేటీఆర్ చెప్పడంతో ఈ విషయం అంతా కూడా తాను ఒప్పుకున్నాడు. ఇక్కడ అధికారుల మీద నెట్టేసి తప్పుకోవట్లేదు. తెలంగాణలో ఒకవైపు ఈవీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆకర్షించుకోవడం కోసం హైదరాబాద్ లో ఫార్ములా ఏరియాస్ నిర్వహించాము. దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పుడు కూడా హైదరాబాద్ వేదికగా నిర్వహించడంతో కూడా దీనికి ఒక హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ప్రయత్నం చేశామనేది కూడా కేటీఆర్ చెప్తున్నట్టు వాదన. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయంలో కేటీఆర్ తో పాటు అదేవిధంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి మిగతా నేతలందరూ కూడా ఇందులో ప్రధాన దోషులుగా చేర్చారు. దీనికి సంబంధించిన విషయంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మూడోసారి ఆ విచారణను కేటీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వారందరూ కూడా కేటీఆర్ కు సంఘీభావంగా ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. గతంలో కూడా విచారణకు వెళ్ళినప్పుడు కేటీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు ఏసీబీ కార్యాలయం కావచ్చు పక్కనే ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా అడావుట్ చేశారు. చాలా మంది నేతలపైన ఒకవైపు ఆ రోజు వారందరినీ అదుపులో తీసుకుని ఆ రోజు సాయంత్రం తర్వాత వారందరూ కూడా పోలీసులు వదిలిపెట్టడం జరిగింది. దీంతో ఈ రోజు కూడా ఒక పెద్ద ఎత్తున కూడా కేటీఆర్ కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి కేటీఆర్ పైన కేసులు పెట్టి వేధిస్తుంది అనేది కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పటికే పదే చిన్న విషయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ కేసులు పెట్టి వేధిస్తుంది అనేది కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురుదాడి చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మీద. గతంలో చిన్న ప్రెస్ మీట్ పెట్టి అనే విషయం మాట్లాడినప్పుడు కూడా అదే విషయం పైన కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఒకవైపు జరుగుతున్నటువంటి విషయాలు పదే అనేక చోట్ల కూడా కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి. కేసీఆర్ను గతంలో కాళేశ్వరం పేరుతో వేధిస్తుంటే ఇటు ఏసీబీ కేసు పేరుతో కేటీఆర్ ను వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతూ దీన్ని మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించేలాగా ఇలా కేసుల పేరుతో కాలయాపన చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించిన విషయంలో ఈరోజు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళేటువంటి కేటీఆర్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో కేటీఆర్ తో పాటు ఇక్కడ నుంచి నేరుగా భారీ బల ప్రదర్శనతోటి అందరూ కూడా ఒకవైపు ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఒకవైపు కేసీఆర్ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. రీసెంట్ గా ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత ఇక్కడే ఒకవైపు ఆరోగ్యపరమైనటువంటి ఒకవైపు పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చి ఉన్నారు. ఏదైతే కేటీఆర్ విచారణ సందర్భంగా అక్కడ పూర్తిగా బారికేడ్లు అది ఏర్పరిచి కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఈ రోజు విచారణ అనేది కొంచెం క్లియర్ కట్ గా తెలుస్తోంది ఏం జరగబోతుంది. రెండోసారి విచారిస్తున్నారు కాబట్టి గతంలో అడిగిన క్వశ్చన్స్ కన్నా కొన్ని భిన్నంగా ఏదైతే మిగిలిన విచారణ తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ముందుకెళ్ళబోతున్నారు.
సో కాబట్టి ఈ రోజు విచారణ ఇంకాస్త క్రిటికల్ గా ఉండబోతుంది. ఆఫ్టర్ దట్ తీసుకున్న డెసిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏసీబీ ఆఫీస్ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రధానంగా ఈ రోజు కేటీఆర్ మూడోసారి ఏసీబీ ముందుకు హాజరు కాబోతున్నారు. తొలిసారి వెళ్ళినప్పుడు తనతో పాటు అడ్వకేట్ కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినప్పుడు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత మరోసారి కోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత వారి నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. జరిగిన విషయాలు నేను స్వయంగా తెలియజేస్తానని చెప్పేసి కేటీఆర్ మీడియా ముఖంగానే చెప్పారు. గత కాంగ్రెస్ పార్టీ నాయకులాగా అధికారులపై నెప్పని నెట్టేసి తోసివేయలేదు. తానే వైపు అధికారులకు నిధులు వైపు విడుదల చేయాలని చెప్పేసి తానే వారికి సూచించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కేబినెట్ అప్రూవల్ లేకుండానే కేటీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని వారికి నిధులు మళ్లించేలా చేశారు. ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ కు లబ్ధి జరిగింది అనేది కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగానే గతంలో 2000 వైపు అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏసీబీకి విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే ఒకవైపు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎన్ రెడ్డి కూడా ఇందులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో మరో ప్రిన్సిపల్ సెక్రటరీ పలువురు అధికారులు కూడా ఇందులో వారిని ఏసీబీ ఇప్పటికి వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్మా ఈ కంపెనీకి సంబంధించి ఫార్మా ఏరియాస్ కు సంబంధించి స్పాన్సర్ గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ అది దాని మాతృ సంస్థ గ్రీన్ కోన్ కూడా ఇప్పటికే అధికారులు ఒకవైపు విచారించారు. దానికి సంబంధించి ప్రశ్నలు కూడా వేశారు. ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు ఇచ్చి లండన్లో ఉన్నటువంటి ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు ఇచ్చి వర్చువల్గా కూడా విచారణ కొనసాగించారు. ఇందులో దాదాపు 50 కోట్ల వరకు కూడా ఒకవైపు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగానే డబ్బులు అక్కడ ఆ సంస్థకు నేరుగా విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా దీనికి సంబంధించి నిబంధనలు పాటించకుండా కేవలం కేబినెట్ అప్రూవల్ లేకుండా అనేది వీటిని విడుదల చేశారన్నది కూడా వారిపై ఉన్నటువంటి ఆరోపణ. మరోవైపు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో కూడా కోట్ల మొత్తంలో రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైనే రివర్స్ కేసు పెట్టాలని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు కావాలని చెప్పేసి ఒకవైపు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పేరు రాకుండా ఒక ఈవీ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం గొడ్డలు పెట్టేలా ఒకవైపు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగిందని కూడా ఒకవైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. ఒకవైపు ఫార్మా ఏరియాకి సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత రేవంత్ రెడ్డి వారితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కావాలని చెప్పేసి దీన్ని గత బీఆర్ఎస్ సర్కార్కు మంచి పేరు వస్తుందని ఉద్దేశంతోనే ఇలా ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారనేది కూడా వారు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ప్రధానంగా ఆయాచిత లబ్ధి ఇక్కడ కేటీఆర్కి ఎక్కడ జరగలేదు. కావాలని చెప్పేసి ఆయనను బదనాం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇందులో కేటీఆర్ రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ లేకుండా తానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అధికారులకు ఓరల్ ఆదేశాలు ఇచ్చి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు నిధులు జారీ అయ్యేలా చేశారని చెప్పేసినటువంటి విషయంలోనే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఈ 50 కోట్లకు సంబంధించి కేటీఆర్ తనకు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తనకు రాలేదు. కేవలం కావాలని చెప్పేసి ఏసీబీ కేసుల పేరుతో వేధిస్తున్నది కూడా ఇందులో ఉన్నటువంటి ఆరోపణగా కొనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి రావడం జరిగింది. ఇందులో తొలిసారి హాజరైనప్పుడు అడ్వకేట్తో వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సూచించినప్పటికీ కూడా అక్కడ అడ్వకేట్తోని వెళ్ళడం కోసం అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు అధికారులతోటి ఒకవైపు వాగ్వాదం చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున వైపు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆ రోజు ఏసీబీ కార్యాలయం వద్ద అడవుడు చేశారు. తొలిగా దీని ఏసీబీ 2024 డిసెంబర్ 29 తొలిసారిగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసి ఈ ఫార్మా ఈ కేసులో ఫండ్స్ కేసులో సంబంధించి విచారణ కొనసాగిస్తుంది. 2025 జనవరి 26న కేటీఆర్ను తొలిసారి ఏసీబీ కార్యాలయం రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు ఎంట్రీని నిరాకరించడంతో కూడా అడ్వకేట్తో వస్తారని చెప్పేసి ఎంట్రీ వారిని కోరడంతో కూడా ఇవ్వకపోవడంతో కూడా కేటీఆర్ లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత జనవరి 8వ తేదీన హైకోర్టు పర్మిషన్ తోటి ఒక అడ్వకేట్ ఎంట్రీ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కేటీఆర్ జనవరి 8వ తేదీన విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏసీబీ 2025 జనవరి జూన్ 9న మరొక నోటీస్ ఇచ్చింది. జూన్ 9న నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మరికొంత సమయం కావాలని చెప్పేసి కూడా కేటీఆర్ కోరారు. ఆ తర్వాత మే 28వ తేదీన ఏసీబీ అధికారులు మూడోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమెరికా వెళ్లాల్సి ఉన్నందున తనకు మరొక డేట్ ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కోరడంతో కూడా మరో డేట్ను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కేటీఆర్ ఏసీబీ విచారణ ముందు హాజరు కాబోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నిరసన తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్
పరిసర ప్రాంతాల్లో పెద్ద బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి రానున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ నుంచి పెద్ద ర్యాలీగా అక్కడికి వెళ్లే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఏసీబీ కార్యాలయం, మరోవైపు తెలంగాణ భవన్ మధ్యలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటలకే కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఏరియా అంతా కూడా కొంత ఇంటెన్సివ్ పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్స్ ను ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కాస్త ఈ రోజు కొంత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన గుర్రగానే ఉన్నారు. ప్రభుత్వం కావాలని చెప్పేసి కేసులతో వేధిస్తుంది. ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక వాటిని దొంగలు తొక్కుతూ ఒకవైపు కావాలని చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. దీంతో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ అంతా ఇక్కడ చేరుకున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని వారికి తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి ఒకవైపు కావాలని చెప్పి కేసులు పెట్టి వేధిస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఫండ్స్ దుర్వినియోగం జరిగాయని చెప్పేసి అంటుంది, మీరేమంటారు? ఫండ్స్ ఎక్కడ కూడా దుర్వినియోగం జరగలేదని తీసుకున్న లండన్ కంపెనీ అతను చెప్పాడు, ఎక్కడ అధికారులు చెప్పారు. అక్కడ అన్నీ కూడా ఏదైతే లీగల్గా సిస్టమ్ ప్రకారం ఏదైతుందో ఆ సిస్టమ్ ప్రకారం చేయడం జరిగింది. 5 నెలల క్రితమే కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు, ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన 5 గంటల విచారణలలో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. 5 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కేటీఆర్కి నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం. వాళ్ళ ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మారుస్తారన్న ఉద్యమం, ముఖ్యమంత్రిని మారుస్తారు, వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీలను డైవర్సిఫికేషన్ చేయడం కోసం. మళ్ళీ నేను రేపు ఉంటానో పిక్తానో నా యొక్క పగ కసి అంత తీర్చుకోవడం కోసం అట్లా మొన్న కేసీఆర్ గారి మీద నోటీస్ ఇవ్వడం జరిగింది, హరీష్ రావు కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి కావాల్సి ఏం ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఏదో చేయాలన్న ప్రయత్నం దుర్మార్గమైన అంటే ఓన్లీ కుట్రపూర్వకంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అంటే ప్రధానంగా మొన్న కూడా మాట్లాడిన విషయంలో మరో 2 కేసులు నమోదు చేశారు. బల్మూరు వెంకట్ ఒకవైపు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి పెద్ద చిన్న విషయాన్ని కూడా కేసులు నమోదు చేస్తున్నారు కదా. ఈ రేవంత్ సర్కార్ వచ్చిందే కేసులు పెట్టడానికి. ఆయన నిజంగా అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టడము, ఇవి చేయడము, మా కార్యకర్తలను లీడర్లు ఇబ్బంది చేయడం. నిజంగా కేసులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ మీద ఆయన తిట్టినన్ని తిట్లు, ఆయన తిట్టినన్ని బూతులు, ఆయన తిట్టిన ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రతిపక్ష నాయకుని కానీ ఇంకో నాయకుని కానీ తిట్టిన సందర్భాలు లేవు. ఆయన తిట్లకి ఇవాళ రేపు మొత్తం టీవీలో బంద్ చేసుకొని రేవంత్ రెడ్డి వచ్చిందంటేనే టీవీలు బంద్ చేసుకున్న అది వచ్చింది. కాబట్టి ఆయన మీద కేసులు పెట్టాలి తప్ప బల్మూరు వెంకటో ఇంకోటో మొన్న ఏదో పదవి వచ్చిందని వాళ్ళ దాన్ని కాపాడడం కోసం ఏదో ప్రేమ చూపించాలన్న ఉద్దేశంతో పోయి పెట్టిన కేసు. కాబట్టి సర్కార్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. ఎవరెవరు ఎన్నెన్ని కేసులు పెడుతున్నారో, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎందుకు ఎఫ్ఐఆర్లు పెడుతున్నారో ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో సోమవారం, ఈ రోజు అయితే మంగళవారం రేపు వస్తుంది. కాబట్టి ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మా రోజు వస్తుంది, తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా వస్తున్నారు.